శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు జరుగుతున్నాయి. ఈ అధ్యయనోత్సవాల్లో భాగంగా ఈరోజు పహల్పత్తులో మూడవ రోజు. ఈ మూడవ రోజున భద్రాచల రామచంద్రమూర్తి వరాహావతారంలో భక్తులకి దర్శనమిస్తారు. భగవంతుడు హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు అనేటువంటి రాక్షసుల్ని సంహరించడం కోసమని వరాహావతారాన్ని, నరసింహావతారాన్ని ధరించాడు. ఈ హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు వీరిద్దరు కూడా అన్నదమ్ములు. వీరిలో హిరణ్యాక్షుడు ఈ భూమిని మొత్తాన్ని ఒక చాపలా చుట్టి రసాతలంలోకి ప్రవేశించి లోకంలో ఉండేటువంటి వారికి ఎవరికి నిలువ నీడ లేకుండా చేశాడు. అటువంటి క్రూరుడైనటువంటి హిరణ్యాక్షుణ్ణి సంహరించడానికై వరాహావతారాన్ని భగవంతుడు ధరించవలసి వచ్చింది. వరాహము అంటే పంది యొక్క రూపాన్ని, అటువంటి రూపాన్ని స్వామి ధరించి రసాతనంలోకి, అంటే నీళ్ల లోపలికి వెళ్ళిపోయాడు గనక, సముద్రంలో నుంచి రసాతనంలోకి వెళ్ళాడు గనక ఆ హిరణ్యాక్షుడు ఆ రసాతనంలోకి వరాహ రూపంలో ప్రవేశించి హిరణ్యాక్షుణ్ణి సంహరించి అతను తీసుకువెళ్ళినటువంటి భూమిని తిరిగి తన కోరల మీద నిలబెట్టి తిరిగి భూమిలో అందరూ ప్రాణులు నివసించే విధంగా మనకు అందజేసినటువంటి గొప్ప అవతారం వరాహావతారం. మనకు కాలంలో ఒక్కొక్క సందర్భంలోనూ ఒక్కొక్క కల్పం ఉంటుంది అని అంటారు. కల్పము అంటే కొన్ని యుగాలు కలిపి ఏర్పడేటువంటి ఒక కాలానికి కల్పం అని పేరు. ఇప్పుడు మనకి సంకల్పంలో శ్వేతవరాహ కల్పం అని అందరూ కూడా సంకల్పం చెప్తారు. శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే అని ఇప్పుడంతా కూడా సంకల్పం చెప్తారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఈ కాలం వరాహ కల్పకాలం అన్నమాట. కనుక వరాహస్వామి ఈ కాలంలో గొప్పగా ఫలితాన్ని ఇస్తాడు. ముఖ్యంగా అంతేకాకుండా ఈరోజు ప్రపంచంలో అందరూ కూడా, ప్రపంచంలోని జనులంతా కూడా మొక్కేటువంటి ఒకే ఒక దైవం వెంకటేశ్వర స్వామి, కలియుగ దైవం అంటాం. కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామికి చోటిచ్చినటువంటి వాడు కూడా వరాహస్వామి అన్నమాట. నిజానికి అది ఆ కొండ, 7 కొండలు ఎవరివి అంటే వరాహస్వామికి సంబంధించినటువంటిది. ఆ వరాహస్వామి వెంకటేశ్వర స్వామికి నిలువ నీడనిచ్చాడు. అసలు భూలోకంలో ఉండేటువంటి మనమంతా కూడా వరాహస్వామి యొక్క అనుగ్రహం వల్లే ఉన్నట్టు అన్నమాట. ఎవరైనా సరే, ఎవరికైనా సొంత ఇళ్ళు లేకపోయినా, తర్వాత వాళ్ళకి ఏమైనా వ్యవసాయానికి భూములు లేకపోయినా అవి కావాలని కోరుకునేటువంటి వాళ్ళు వరాహస్వామిని సేవించినట్లయితే వారికి సొంత ఇళ్ళు మొదలైనటువంటి వాడు కూడా లభిస్తాయని మనకు జ్యోతిష శాస్త్రం చెప్తోందన్నమాట. కనుక అలాంటి ఒక గొప్ప అవతారం వరాహావతారం. హిరణ్యాక్షుణ్ణి సంహరించి భూమిని ఉద్ధరించినటువంటి అవతారం ఈ వరాహావతారం. అటువంటి వరాహావతారంలో రామచంద్రమూర్తి ఈనాడు భక్తులకి దర్శనమిస్తూ ఉన్నారు. వరాహావతారధారి అయినటువంటి భద్రాచల రామచంద్ర ప్రభువుని సేవించి భక్తులంతా తరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. జై శ్రీరామ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.